హాయ్ గైస్, ఇప్పుడు మనం కంట్రోల్ స్ట్రక్చర్స్ ఆర్ స్టేట్మెంట్స్లో ఫోర్త్ వన్ చూడబోతున్నాం. ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ ఇన్ జావా. ఓకే, సో ఫంక్షన్స్ అన్నానండి, మెథడ్స్ అన్నానండి, ఎలాగైనా అనండి, అంతా ఒకటే. ఓకే, ఇప్పుడు జావాలో ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. చూడండి, ఏ మెథడ్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ or collection of statements grouped together to perform a certain task or operation and return the result to the caller if applicable. ఓకే, ఏమంటున్నామంటే ఏ మెథడ్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట. అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ మెథడ్ అనేది ఏంటి? బ్లాక్ ఆఫ్ కోడ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ గ్రూప్ టుగెదర్ టు పెర్ఫామ్ ఏ టాస్క్ ఆర్ ఆపరేషన్. అంటే ఇక్కడ ఏమంటున్నామంటే, ఇప్పుడు మనము గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఈ స్టేట్మెంట్స్ అనే వాటిని మనకి ఇక్కడ దీని మొత్తాన్ని మనము ఒక టాస్క్ చేయడానికి ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, సో టాస్క్ ఒక ఆపరేషన్ చేయడానికి అయితే మనం ఇక్కడ ఉపయోగిస్తాం. ఓకే, అండ్ రిటర్న్ ద రిజల్ట్ అంటే ఇప్పుడు మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది కదా, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ నుంచి మనకు అవుట్పుట్ కూడా వస్తుందన్నమాట. అవుట్పుట్, ఓకే, అవుట్పుట్ కూడా వస్తుంది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ నుంచి అవుట్పుట్ వస్తుంది. మనకు ఇంతకుముందు చూసుకోండి, దాంట్లో స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, ఏది సెలెక్షన్ స్టేట్మెంట్స్ కానీ అది ఎలాగుంటుంది, సెలెక్షన్ స్టేట్మెంట్ ఎలాగుంటుంది, డెసిషన్ స్టేట్మెంట్ ఒక కండిషన్ ఉంటుంది, అది ట్రూ అయితేనే బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే లేదు. ఇది అలా కాదనమాట. ఫంక్షన్స్ అనేది ఇది కూడా బ్లాక్ ఆఫ్ కోడ్. మనం దీని నుంచి ఆపరేషన్స్ అనేది చేస్తాం అనమాట. అంటే మనం ఇందులో నుంచి రిజల్ట్ కూడా మన అవుట్పుట్ని కూడా మనము తీసుకోవచ్చు అనమాట. ఓకే, అర్థమైందా? అవే ఫంక్షన్స్ అనమాట. అవుట్పుట్ అనేది వస్తుంది. మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకు ఇలా ఇన్పుట్ కూడా ఇవ్వచ్చు. ఎలాగా ఏంటి ఫంక్షన్స్ ఎలా రాయాలి ఏంటి అనేది చూద్దాము. ముందుగా డెఫినేషన్ చూడండి. ఓకే, సో బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకు ఒక ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయడానికి అయితే ఉపయోగిస్తాము. దీని నుంచి మనకు రిజల్ట్ కూడా కావాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట. అది దీన్నే ఇక్కడ మనకు మెథడ్ ఆర్ ఫంక్షన్ అని అంటున్నాము. ఇలా కూడా చెప్పొచ్చు అండి. ఏ ఫంక్షన్ ఆర్ మెథడ్ ఎలాగని చెప్పండి, ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ విచ్ కెన్ బి యూజ్డ్ టు పెర్ఫామ్ ఏ పర్టికులర్ టాస్క్. ఒక ఏదైనా టాస్క్ పెర్ఫామ్ చేయడానికి దీనైతే ఉపయోగిస్తాం, ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ అని చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక పర్సన్ ఉన్నాడు, మనమే. ఓకే, సో పర్సన్ అనేది ఉన్నాడు. ఓ పర్సన్కి మనకు ఏమేమి ఉంటాయి? ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ అంటే ఏమేమి చెప్పండి? నేమ్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, కలర్ ఉంటుంది. ఆ విధంగా ఒక పర్సన్కి నేమ్ ఉంటుంది, కరెక్టా? ఏజ్ కూడా ఉంటుంది, తన వయసు. అదేవిధంగా కలర్ కూడా ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ అనేసి కదా. దీని వచ్చేసి ఇక్కడ మనకు జావాలో వేరియబుల్స్ అని అంటున్నాం. ఒక పర్సన్ గురించి మాట్లాడినట్టయితే ప్రాపర్టీస్ని ఇక్కడ మనం వేరియబుల్స్ అని అంటాం. ఓకే, అదే యాక్షన్స్ మనకు మనిషి అనేవాడు ఈటింగ్ చేస్తాడు, స్లీపింగ్ చేస్తాడు, వాకింగ్ చేస్తాడు, ఇంకా ఎక్సెట్రా ఏ పనులన్నీ చేయగలడు కదా. సో అలా మనకు వాడు యాక్షన్స్ చేస్తాడు కదా, అలాంటి వాటిని ఇక్కడ మనకు మెథడ్స్ అని అంటాం. ఒక ఆపరేషన్ అనేది చేస్తాడు వాడు. ఆపరేషన్స్ అన్నా, యాక్షన్ అన్నా, టాస్క్ అన్నా అంతా ఒకటే. ఓకే, ఇది మనకు మెథడ్స్ అని అంటాం. ఇది మెథడ్స్లో చెప్తా ఉంటాం. ఈటింగ్ సంబంధించి కోడ్ అయితే ఉంటుంది, అంటే దానికి సంబంధించింది ఆ విధంగా రాస్తామన్నమాట. అంటే ఈటింగ్ తినగలడు కదా పర్సన్ అనేవాడు, అంటే అది యాక్షన్ ఎలాగా చేస్తాడు, ఇలాగే తింటాడు, అది ఫిక్స్డ్. ఇంకా ఆ విధంగా అనమాట యాక్షన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తాడు. స్లీపింగ్ అంటే పనుకుంటాడు. స్లీపింగ్ వచ్చేసి ఈటింగ్ చేయలేం కదా, అలా చేయలేం కదా, దానికే ఉంటుంది అనమాట మెథడ్ అంటే. అర్థమైంది కదా? ఈ విధంగా ఉంటుంది. ఇది చూసినట్టయితే ఇది చూడండి, ఈ వేరియబుల్స్ ఇవి మనకు జావా పరంగా మనకు జావా అప్లికేషన్ ఒకటి కన్సిడర్ చేసినట్టయితే ఇక్కడ మనకు వేరియబుల్స్ని ఒక పర్సన్ అనుకున్నట్టయితే. ఓకే, సో ఇవి మనకు వేరియబుల్స్ కిందికి వస్తాయి. మనకు తెలుసు కదా వేరియబుల్స్ ఎలా రాయాలి అన్నీ తెలుసు. ఇది మనకు మెథడ్ ఇప్పుడు ఎలా రాయాలి ఏంటి అనేది చూడబోతున్నాం అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక కార్ ఉంది, అలాగే కార్కి ప్రాపర్టీస్ ఏముంటాయి చెప్పండి? వీల్స్ ఉంటాయి, ఓకే, డోర్స్ ఉంటాయి, సీట్స్ ఉంటాయి, ఓకే, ఇంకా ఏమేమి ఉంటాయి, ఇంకా స్టీరింగ్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ మనకు ప్రాపర్టీస్ కిందకి వస్తాయి అనమాట. యాక్షన్స్ ఏమేమి చేస్తుంది? రైడింగ్, మనకి వెళ్ళొచ్చు, నడపచ్చు, స్టాప్ చేయొచ్చు, అది కూడా నిలబెట్టడం కదా. మూమెంట్ అనేది ఉంటుంది మనకి, యాక్షన్స్లో మూమెంట్ అనేది ఉంటుంది. అర్థమైందా? వేరియబుల్స్లో అలా ఉండదు. స్పీడ్ కూడా అంతే కదా, ఎక్కువ చేయొచ్చు, తగ్గించవచ్చు. ఇప్పుడు చూడండి, మెథడ్కి ఒక ఎగ్జాంపుల్ కెమెరా షాట్ కూడా తీసుకుందాం. కెమెరా షాట్, మీరు కెమెరా ఓపెన్ చేస్తారు ఫోన్లో, ఇలా బటన్ ఉంటుంది. ఓకే, మీరు ఎప్పుడైతే దాన్ని ఇలా ప్రెస్ చేసినారో అప్పుడు మనకు ఫోటో అనేది క్లిక్ అవుతుంది. అక్కడ అంటే ఏంటి? ఇక్కడ మీరు ఎప్పుడైతే క్లిక్ చేసినారో, ఓకే, అప్పుడు యాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు మనకు ఫోన్ అనేది షాట్ అయితే తీయడం జరుగుతుంది. ఈ విధంగా అనమాట. అంటే ఇక్కడ కెమెరా షాట్ మీరు ఎప్పుడైతే నొక్కుతారో అంటే ఈ బటన్కి సంబంధించిండేది మెథడ్ అయితే రాసింటారనమాట. ఓకే, ఆ విధంగా లాంగ్వేజెస్ యూజ్ చేసి మెథడ్ అయితే రాసింటారు. ఆ మెథడ్ మీరు ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో ఆ మెథడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ మెథడ్ యాక్టివేట్ అవుతానే మీకు దానికి సంబంధించిండే మెథడ్లో రాసింటాడు. స్క్రీన్ షాట్ ఇట్లా తీయమని, ఫోటో తీయమని రాసింటాడు.
ఓకే, సో అప్పుడు తీసి సేవ్ అనేది చేస్తుంది అనమాట. ఆ విధంగా మనకు ఉంటుందన్నమాట. ఈ ఫంక్షన్స్ అనేది అంత ఇంపార్టెంట్, యాక్షన్స్ పెర్ఫామ్ చేయడానికి అయితే వాడతాం అనమాట. ఇప్పుడు జావాలో చూడండి, యూజింగ్ మెథడ్స్ వీ కెన్ డూ వర్క్ ఆర్ పెర్ఫామ్ యాక్షన్, అదే చెప్తున్నాడు. ఇన్ మెథడ్స్ వీ కెన్ స్టోర్ డేటా యూజింగ్ వేరియబుల్స్. ఇక్కడ మనం వేరియబుల్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో వేరియబుల్ యూజ్ చేసి మనం డేటా అనేది స్టోర్ చేస్తాం. స్టోర్ చేసిండేది వేరియబుల్స్ ఉంటాయి కదా, సో వేరియబుల్స్తో మనం ఇక్కడ యాక్షన్స్ అనేది పెర్ఫామ్ చేసుకుంటాం అనమాట, మనకు నచ్చినట్టు. అది ఎలా ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్, మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి అనేది చూద్దాము. ఇప్పుడు ప్రీ డిఫైన్డ్ ఆర్ స్టాండర్డ్ ప్యాకేజ్ ఫంక్షన్స్ అనేది ఉంది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఇది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ మనకు తగ్గట్టు మనం రాసుకోవచ్చు అనమాట. ఫంక్షన్ ఎలా ఉండాలనేది మనం రాసుకోవచ్చు. ఓకే, ఎలా రాయాలని చూద్దాం. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ వచ్చేసి మనకు ఆల్రెడీ జావా డెవలప్ చేసేటప్పుడే మనకు ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని కొన్ని ఇచ్చేసినాడు అనమాట. ఓకే, సో అవి ఏంటి అనేది కూడా చూద్దాము. ఇక్కడ చూడండి ఫస్ట్ వన్, ఇప్పుడు ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అయితే చూద్దాం. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ వైల్ డెవలపింగ్ జావా సమ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్, అదే చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, ప్రింటింగ్ స్టేట్మెంట్ తెలుసు కదా మనకి, ఎలా రాస్తాం, ఎస్ క్యాపిటల్ రాస్తాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అని రాసేసి డబల్ కోట్స్లో హెల్లో అనేది రాస్తాం. ఎల్ అంటే న్యూ లైన్ తెలుసు కదా, సో కొత్త లైన్లో మనకి ఇది ప్రింట్ అయితే అవుతుంది అనమాట. హెలో అనేది ప్రింట్ అవుతుంది కదా. ఇది ప్రింటింగ్ స్టేట్మెంట్ అనేది ఏంటి, ఇక్కడ ఇట్లా ఎక్కడైతే మీరు ఇలా బ్రాకెట్స్ చూస్తారో, ఇలా ఎలాగైతే చూస్తారో బ్రాకెట్స్ ఉన్నాయో అది మనకు మెథడ్ అని అర్థం. చూడండి, ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని ఉంది, తర్వాత మనకు ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా ఉంది అంటే, ఈ విధంగా ఉందంటేనే మనకు అది మెథడ్ అని అర్థం. ఇక్కడ కూడా చూడండి, ఈటింగ్కి, స్లీపింగ్కి, వాకింగ్కి ఇలా పెట్టా. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటంటే మనకు మెథడ్స్కి ఈ విధంగా ఉంటుంది, ఇదే సింబల్ మనకు ఇలా ఉందంటేనే అది మనకు మెథడ్ అని అర్థం. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఏంటిది, ప్రింటింగ్ స్టేట్మెంట్. ఇది ప్రింటింగ్ స్టేట్మెంట్ వాడు జావా డెవలప్ చేసేటప్పుడు ఇచ్చినాడు మనకు. ఏదైనా కానీ మీరు కన్సోల్లో ప్రింట్ చేయాలి అనుకుంటే మనకు ఇది వాడతాం. ఇది ఒక మెథడ్ అనమాట. ఓకే, ఇది చూడండి, ఎస్ అనేది క్యాపిటల్ ఉంటుంది. ఇది మనకు సేస్ సెన్సిటివ్ అనమాట. జావా అనేది ఎస్ క్యాపిటల్ ఉంది కదా, ఎస్లోనే రాయాలంటే మనకు సిస్టంలో మనకు అవుట్పుట్ వచ్చే విధంగా ప్రింట్ చేస్తున్నామని మీనింగ్ వస్తుంది. ఎస్ అనేది మన సిస్టంలో ఆ విధంగా అనమాట. జావా అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కాబట్టి జాగ్రత్తగా ఏది అక్కడ రాయాలన్నమాట. స్మాల్లో ఉంటే స్మాల్లో, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అండర్లైన్ చేసాను చూడండి, అంటే క్యాపిటల్ అని అర్థం. ఓకే, ఎక్కడైనా అంతే. నేను నెక్స్ట్ ఫ్యూచర్లో చేసే వీడియోలో కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్ మెథడ్ ఒకటి ఉంటుంది. నేను స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్లో చెప్పాను. ఏం చెప్పాను, ఒక మెయిన్ మెథడ్ ఉంటుంది, అది మనకు మెయిన్ గేట్ మాత్రం అనమాట. ఒక బిల్డింగ్కి మన ఇంటికే గేట్ ఎలా ఉంటుంది, మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఎలాగైతే ఉంటుందో ఇది కూడా అంతే. ఒక జావా అప్లికేషన్ ఎగ్జిక్యూట్ కావాలి అంటే మనకు మెయిన్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది. మనకు ఏదైనా సరే జావాలో మెథడ్స్తోనే పని అనమాట, ఎందుకంటే మెథడ్స్ యాక్షన్స్ చేస్తాయి కాబట్టి. ఓకే, మెథడ్స్ అనేది పర్ఫామ్ చేస్తాయి కాబట్టి, యాక్షన్స్ అనేది కాబట్టి మనం ఇక్కడ మెథడ్తోనే చేస్తాం అంతా. మనకి ఏది కావాలన్నా మనకు వేరియబుల్స్ స్టోర్ చేసుకొని మెథడ్స్తో మనము యాక్షన్స్ అయితే చేసి చూపిస్తాం. ఓకే, జావాలో అది చూడండి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని రాసా. ఇది అరే ఫ్యూచర్లో చూద్దాం ఏంటి ఏమి కథ అనేది అంతా నేర్చుకుందాం మెల్లమెల్లగా. ముందుగా మనకు అర్థం కావాలి కదా, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనమాట ఇవి. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా మనకు మెయిన్ మెథడ్ కూడా అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఈ విధంగా ఉందంటే అది మెథడ్. ఇది మెథడ్ బాడీ అనమాట. ఇది ఓకే, ఓపెన్ అండ్ క్లోజ్డ్ ఫ్లవర్ బేసిస్ అనేది ఉంటుంది. ఇది పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, వాయిడ్ ఏంటి, మెయిన్ అంటే ఏంటి, ఇవన్నీ చూద్దాం. ఓకే, నిదానంగా చూద్దాం. ఇది మనకు ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. అర్థమైంది కదా.